అందరికీ నమస్తే. ఎన్నో ఆశలతో ఆశయాలతో తెలంగాణలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ 16 నెలలు అయిపోతా ఉంది. 2023 డిసెంబర్ 9వ తారీఖున అధికారం చేపట్టిరు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కేసీఆర్ పాలన ఏదైతే ఉందో సో దాని ఒక పార్టీ యొక్క అరాచకాలు ఎక్కువైపోయినాయి. ఎమ్మెల్యేలు అంతా కూడా మరి అలా ఎక్కువగా దందాలు చేస్తా ఉన్నారు, సెటిల్మెంట్లు చేస్తా ఉన్నారని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా కూడా పట్టం కట్టారు. మరి ఏమైంది, మేము మార్పు తీసుకొస్తాం, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, అన్ని మాతోనే సాధ్యమైతే అని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో చెప్పినటువంటి స్థాయిలో పనిచేస్తుందా లేదా? మరి ప్రజలంతా కూడా నమ్మి ఇలా అధికారంలోకి తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలకు ఇష్టాల మేరకు పనిచేస్తా ఉన్నారా లేదా, ఏం చెప్పిండ్రు అనేటిది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించేటటువంటి సమాజం. ప్రధానంగా ఇది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, అధికార పార్టీ నాయకులంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే 2014లో అధికారం చేపట్టినటువంటి కేసీఆర్ ఎప్పుడు ఏం చెప్పారు అని అంటే, రైట్, కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రం, అడ్మినిస్ట్రేషన్ ఏంటో తెలియదు, పైసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు, చిన్నగా ముందుకు పోతా ఉన్నాం, తీసుకెళ్తా ఉన్నాం, ఇప్పుడే వడివడిగా అడుగులు వేస్తా ఉన్నాం అని చెప్పి 2014లో చెప్పుకుంటా వస్తే 2018 చివరిలో జరిగినటువంటి ఎన్నికలు కూడా మరి అప్పుడు ఏదైతే ఉందో మొత్తం క్యాన్సిల్ చేసుకొని క్యాబినెట్ ని, అసెంబ్లీని క్యాన్సిల్ చేసుకొని ముందస్తు ఎన్నికలకు పోయిండు కేసీఆర్ 2018లో. అప్పుడు కూడా కేసీఆర్ ని నమ్మి జనాలంతా కూడా ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు, చిన్న చిన్నగా అంటే. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు దాదాపుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు కేవలం పార్టీ కార్యకర్తలకే ఇస్తా ఉన్నారు. పార్టీ కార్యకర్తలకి ఇవ్వడంతో పాటు మరి కొన్ని పథకాలు అసలు వచ్చినాయే లేవు. దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు, 3 ఎకరాలు ఇస్తా అని చెప్పిండు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. సో ఇట్లా కొన్ని ఫెయిల్ అయినాయి. సో అల్టిమేట్ గా ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎంత మేరకు చేయగలిగిండ్రు, ఎంత ప్లస్ చేసిండ్రు, ఎంత మైనస్ జరిగింది అనేది ఆలోచించుకుంటారు ఫైనల్ గా. అంతే కదా, ఎవరైనా సరే విసిగి వేసారిపోయిన తర్వాత అరే ఇప్పుడు ఎందుకు నెగిటివ్స్ అన్ని మనకి అవసరమా, ఏ పాజిటివ్ అయితే ఉందో ఆ పాజిటివ్ ఆలోచిద్దాం, సరే ఏం మంచి జరిగిందో ఆలోచిద్దాం. ఎవరి వ్యక్తిగత జీవితంలో అయినా సరే చెడుని ఎవరు ఆలోచించరు, మంచినే ఆలోచిస్తారు. ఇక మంచి ఆలోచించుకుంటూ పోతే కేసీఆర్ సరేలా బై రైతు బంద్ ఇచ్చిండు, ఆటోమేటిక్ గా ఇక్కడ ప్లస్ మైనస్ మొత్తం కూడా ఆలోచించిన తర్వాత ప్లస్ లోకి వస్తారు. రైతు బంద్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మైనారిటీ పేదల ఆడపిల్లలకు కూడా మైనారిటీ బంద్ ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, ఇట్లా కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఇట్లా పెన్షన్లు పెంచిండు. ఇవన్నీ కూడా ఆలోచించారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇద్దాం. ఇదంతా కూడా మనకి తెలిసినటువంటి ముచ్చట. తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విషయమే ఇదంతా. సో ఒక సంవత్సరం పాటు ఏదైతే ఉందో తెలంగాణ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మద్దతు పలికిండ్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఒత్తాసు పలికిండ్రు. ఇవాళ ఎప్పటి నుంచి పలికిండ్రు? 2023 రైట్, ఇక 2024 జనవరి నుంచి అనుకుందాం. 2024 మొత్తం చూసిర్రు ఓపికతోటి. ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉన్నాడో కేసీఆర్ కూడా అదే చెప్పిండు వాళ్ళ నాయకులకి కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ, లేదు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కనీసం ఒక సంవత్సరం పాటు టైం ఇవ్వాలి, ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు. వాళ్ళు 100 రోజులు అని చెప్పిండ్రు, అధికారంలో రావడం కోసం 100 రోజులు అని చెప్తారు, కానీ సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఓ సంవత్సరం పాటు టైం ఇవ్వాల్సిందే. ఏం చేయగలుగుతారు, మనకంటే ఎక్కువ ఏమి ఇవ్వగలుగుతారు అనేది అక్కడ కేసీఆర్ చెప్పిండు. తెలంగాణ సమాజం కూడా అదే చెప్పినాం మనం ఇందాక. తెలంగాణ సమాజం ఆలోచించేటటువంటి సమాజం. 2024 సంవత్సరం అంతా కూడా సమయం ఇచ్చిండ్రు, 6 నెలలు కాదు సంవత్సరం టైం ఇచ్చిండ్రు. ఎట్లా రైతు భరోసా ఇస్తారో చూద్దాం, కొత్త రేషన్ కార్డులు ఎట్లా ఇస్తారో చూద్దాం, ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా ఇస్తారో చూద్దాం, పెన్షన్ పెంచిస్తామని చెప్పినారు ఎట్లా ఇస్తారో చూద్దాం, 2500 ఇస్తామని చెప్పినారు ఎట్లా ఇస్తారో చూద్దాం, స్కూటీలు ఇస్తామని చెప్పినారు ఎట్లా ఇస్తారో చూద్దాం, తులం బంగారం ఇస్తామని చెప్పినారు ఎట్లా ఇస్తారో చూద్దాం.
మార్పు చేస్తామని చెప్పారు కదా, ఎట్లా మార్పు చేస్తారో చూద్దాం. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు కదా, చూద్దాం అసలు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అని చెప్పి సంవత్సరం టైం ఇస్తే అయిపోయింది. సంవత్సరం కూడా అయిపోయి మళ్ళా ఇప్పటికి 4 నెలలు నడుస్తా ఉన్నది. అది ఒక 12, ఈ ఒక 4 దాదాపుగా 16 నెలలు. 16 నెలల్లో 12 నెలలు తీసేస్తే ఇంకో 4 నెలలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెన్షన్ పెరిగిందా? పేద బడుగు బలహీన వర్గాల ఎవరెవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్లు తీసుకునే వాళ్ళకి పెన్షన్ పెరిగిందా? కొత్త రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఎన్ని వచ్చినాయి? కొత్త ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? ఎంతమందికి పైసలు వచ్చినాయి? ఎంతమందికి 2500 రూపాయలు వచ్చినాయి? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేస్తా ఉన్నారు. ఆలోచన చేయడంతో పాటు మరి అప్పుడు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకి కొత్త పథకాలు ఇవ్వడం అనేది తర్వాత విషయం. 2500 పక్కగా పెట్టు. ఆ తర్వాత పెన్షన్లు పెంచుతా అని చెప్పారు, సరే పక్కగా పెట్టు. ఇందిరమ్మ ఇండ్లు ఇంకా పైసలు రాలేదు, పక్కగా పెట్టు. రేషన్ కార్డు రాలేదు, పక్కగా పెట్టు. స్కూటీలు తులం బంగారం అంటే కాదు, రైట్, పక్కగా పెట్టు. కానీ అప్పుడు ఇచ్చినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో, రైతు బంద్ ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్ గా ఇవ్వలేదు అనే దగ్గర ప్రధానంగా రైతులంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అనేక మందికి, చాలా మంది, ఎక్కువ శాతం ఉన్నటువంటి రైతులు తెలంగాణలో ఇలా ఆలోచన చేస్తా ఉన్నారు. అరే గతంలో ఇచ్చింది కదా మరి ఇప్పుడు ఎందుకు లేకపోతున్నారు అని చెప్పి ఇవాళ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల నాయకులు కానీ పోతే మొన్న కొత్త రేషన్ కార్డు సన్నబియ్యం పథకం ప్రారంభించడానికి పోతే ఓ ఊళ్ళో మొత్తం మహిళలంతా కూడా తిరగబడి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని అడిగారు కదా. ఓ ఎమ్మెల్యే గారు ఇందిరమ్మ ఇండ్లు శంకుస్థాపన చేయడానికి పోతే సార్ ఏమైపోయింది, మా రైతు బంధు రాలేదని చెప్పి అడగలే. ముసలోళ్ళు ఇలా సోషల్ మీడియా వేదికగా మా రేవంత్ బాబాయ్ వస్తే లేకపోతే మా రేవంత్ కొడుకు వస్తే పెన్షన్లు పెంచొస్తాయని చెప్పిండు, ఏడికి పోయిందని చెప్పి ఇలా జనాలు తిరగబడతా ఉన్నారు. జనాలు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం తెలంగాణ బ్లడ్ లోనే క్వశ్చనింగ్ చేసేటటువంటి బ్లడ్ తెలంగాణ బ్లడ్. ఇలా ఖచ్చితంగా కూడా క్వశ్చనింగ్ చేస్తా ఉన్నారు. ప్రజలు తిరగబడతా ఉన్నారు ప్రభుత్వం మీదకి, నాయకుల మీదకి. ఖచ్చితంగా అడుగుతారు. ఎన్నో సుదీర్ఘ కాలం పాటు మనం విప్లవం చేసి ఇలా తెలంగాణను సాధించుకున్నాం, అవునా కాదా? మరి అలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పిండ్రు, ఏం జరుగుతా ఉంది, చెప్పింది ఏంది, చేసేది ఏంది, అసలు ఏం జరుగుతా ఉంది, ఎందుకు ఈ గందరగోళం, మినిమం కనీసం వచ్చేటి కూడా ఎందుకు రావట్లేదని చెప్పి ఇలా అనేకమైనటువంటి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేస్తాం. తిరగబడి క్వశ్చన్ అడుగుతున్నారు. ఏం చెప్పలేకపోతున్నారు, సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు చెప్తే ఎమ్మెల్యే వచ్చి మంత్రులు చెప్తారు, మంత్రులు ముఖ్యమంత్రి గారికి చెప్తారు. కానీ నో, ఎందుకంటే సారే చెప్పిండు మనకెవరు అప్పు పుడతలేదు, మన దగ్గర పైసలు లేవని. మరి ఎట్లా? ప్రజలకు చెప్పినటువంటి మాటలు, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు తులం బంగారం కానేటువంటి విషయం, దాన్ని ఇంకా అడగడానికి సాధ్యపడదు, అడగలేము. అది కూడా 2500 అయితే లేకపోతే లేదు, స్కూటీలు అయితే లేకపోతే లేదు. కానీ పెన్షన్లు పెంచాలి కదండి, కనీసం పెన్షన్లు పెంచాలి కదా. లేకపోతే జనాలు ఇలా తిరగబడి అడగరా, క్వశ్చన్ చేయరా? పెన్షన్ పెంచకపోతే అప్పుడు వచ్చినటువంటి రైతు బంధు పైసలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాకపోతే కేవలం 5 ఎకరాల లోపే, అది కూడా అనేక మందికి రాకపోతే క్వశ్చన్ చేయరా అండి? ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా. 100 రోజులు అని చెప్పినాం కదా మనం. మరి ఇలా సంవత్సరంలో అయిపోతుంది కదా, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది. అదే తెలంగాణ సమాజం ఇవాళ చేస్తా ఉన్నది. తెలంగాణ సమాజం చాలా నియోజకవర్గాలలో ఏ సభ జరిగినా, ఏ మీటింగ్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా కూడా అధికారులను కానీ లేకపోతే నాయకుల్ని కానీ ఖచ్చితంగా క్వశ్చనింగ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. లబ్ధిదారులు, ఓట్లేసినటువంటి ప్రజలు, గెలిపించినటువంటి ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు. 100కి 100% అడుగుతారు. ఆ క్వశ్చన్ కి సమాధానం నాయకులు చెప్పాల్సిందే, నాయకులు ఖచ్చితంగా చెప్పాల్సిందే. మరి ఎట్లా తీసుకుపోతారు, ఎట్లా ముందుకు పోతారు, వీటన్నిటిని కూడా రైతు బంధు విషయంలో కానీ పెన్షన్ల విషయంలో, ప్రధానంగా ఈ రెండింటి విషయంలో మరి ప్రభుత్వం ఎట్లా పోతుంది? ప్రజలు ఇలా రివర్స్ గా అడుగుతా ఉన్నారు, తిరిగి క్వశ్చనింగ్ చేస్తా ఉన్నారు. ఆ క్వశ్చన్కి ఎట్లా సమాధానం చెప్తారు, పరిపాలన ఎట్లా ముందుకు తీసుకుపోతారు అనేది మరి కొంత వేచి అయితే చూడాలి.